తండ్రిని విగ్రహ రూపంలో ఏర్పాటు చేసి దేవుళ్లా పూజించడం అభినందనీయమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ మండలం కొమ్మగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆలపాటి గంగరాజు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తండ్రి గంగరాజును విగ్రహ రూపంలో సజీవంగా నిలిపించారన్నారు. పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు చనిపోతే మరిచిపోయే పరిస్థితుందన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మంచి సంప్రదాయం కొనసాగుతుందన్నారు. తల్లిదండ్రులను దైవంలో చూడాలన్నారు. తండ్రి జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గతంతో పోల్చుకుంటే తల్లిదండ్రులను మంచిగా చూసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. వృద్ధాప్యం పైబడిన తల్లిదండ్రులే మనకు మార్గదర్శకులని పేర్కొన్నారు. మన కాళ్ళపై మనం నిలబడగలడానికి వారు ఇచ్చిన శక్తి సామర్థ్యాలను గుర్తు చేశారు. జడ్పీటీసీ ఆంజనేయులు, మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్, మాజీ సర్పంచ్ సోర్పని వెంకట్రావు, గంగరాజు కుమారులు ఆలపాటి శ్రీనివాస్, ఆలపాటి నాగేశ్వరరావు, ఆలపాటి అమ్మరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఆలపాటి గంగరాజు గారి విగ్రహావిష్కరణ, వారి తనయులందరూ కలిసి తండ్రిని ఎప్పుడూ మర్చిపోకుండా, ఈ రోజుల్లో కాలం మారిపోయింది, అంతా కూడా డబ్బుకే విలువగానే తల్లిదండ్రులు లేకపోతే రిలేషన్స్ అని పోయిన టైంలో ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ నాన్నగారు గుర్తుగా ప్రతిరోజు ఆయన ఒక దేవుళ్ళ పూజించుకునే విధంగా ఒక మంచి సాంప్రదాయం ఇది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు బతుకుండగానే చూడనటువంటి పిల్లల్ని రోజు మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు నాకు చాలా సంతోషం, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ తండ్రిని మర్చిపోకుండా విగ్రహం పెట్టి ప్రతి కుటుంబానికి కూడా తండ్రిని మర్చిపోయే చాలామంది, అంటే చనిపోగానే మనతో అయిపోయింది తరం అని అనుకోకుండా మరి మళ్ళీ ఆయన్ని సజీవంగా మన ముందు నిలబెట్టినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ నేను అభినందన తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా పల్లెటూరులో ఇంకా బతుకున్న, ఇంకా టౌన్లో అయితే ఇంకా తండ్రి చనిపోతే తండ్రి మర్చిపోవడం, లేకపోతే ఆ కార్యక్రమాలకు వెళ్ళకపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉండి మరి ఫోన్లోనే అంత్యక్రియ సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి యుగంలో మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన వీరి అన్నదమ్ములందరినీ, శ్రీనివాస్ వాళ్ళ బ్రదర్స్ అందరినీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ, ఎవరైతే ఒక మంచి వ్యక్తిగా ఎవరు గొడవకి వెళ్లకుండా ఆయన మంచి పేరు తెచ్చుకుని ఈరోజు అందరిలో మన మధ్యలో ఉన్నందుకు ఆయన కూడా ఆయనకి ఈ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి ఎప్పుడు నేను అండదండలుగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ గ్రామానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ఈ అందరూ కూడా ఈ అడ్రోడ్లో ఉన్న మన కుటుంబ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇలాగ అందరూ కలిసి ఏదైనా మంచి కార్యక్రమం చేసినప్పుడు మంచి సాంప్రదాయాన్ని 10 మందిలో తీసుకెళ్లే అవకాశం ఇది. తప్పకుండా మీరందరూ కూడా కన్న తల్లిదండ్రులందరూ కూడా ఇలాగ దైవంలో చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి.